జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈ రోజైతే మార్నింగ్ పని మొత్తం కంప్లీట్ చేసుకొని నేనైతే 2 డిఫరెంట్ ప్లేస్‌లకైతే వెళ్ళిపోయాననమాట. ఒకటొచ్చేసి పర్సనల్ పని. ఇంకొకటి కస్టమర్స్ కోసం వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చిందనమాట. ఇక్కడ ప్రైజెస్ ఎంత తక్కువగా ఉంటాయంటే అంత తక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ ర్యాక్స్‌లో కనిపిస్తున్న ప్రతి ఒక్క పీస్ మీకు 20 రూపీస్‌కే అవైలబుల్‌గా దొరుకుతాయన్నమాట. అడ్రస్ ఎక్కడ ఏంటి త్వరగా చెప్తే వెళ్ళి తెచ్చుకుంటాను అనుకుంటున్నారా? ముందు వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడికి వెళ్ళిపోయే ముందు ఇంట్లో కొన్ని పనులు కంప్లీట్ చేసుకొని మనం బయటికెళ్ళాలి కదా! అసలు నా జీవితంలో మర్చిపోలేని డే ఏదైనా ఉందంటే ఇదే అనమాట. తెలంగాణలో ఒక మాట ఉంటది. ఈడున్న చెంబు తీసి ఆడబెట్టరు అని అంటారు కదా! నిజంగా మా ఇంట్లో ఈడున్న చెంబు తీసి ఆడబెట్టరు. కానీ ఈరోజు గోకరకాయలు గిలుతుంటే నాకసలు ప్రపంచంలో 7 వింతలు ఉంటది కదా! నాకు ఇది 8వ వింత అనిపించిందనమాట. అందుకనే దీన్ని పక్కా షూట్ చేసి పెట్టాల్సిందే అనిపించింది. చూసారా తనకు గోకరకాయలు గిల్లిన చెక్కు, నేను గిల్లిన చెక్కు అంటే ఎక్కువ క్వాంటిటీ మనమే తీసాము. అండ్ అలాగే ఇది మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా రెగ్యులర్‌గా చేసే కర్రీ అనమాట. టేస్ట్ చాలా బావుంటది. ఆలుగడ్డలని అండ్ అలాగే గోకరకాయలని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని, కొంచెం వెల్లుల్లి అండ్ అలాగే అల్లాన్ని అందులో వేసుకొని ఉప్పు తగినంత వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 2 టమాటాలని, పండుగా ఉన్న టమాటాలని కట్ చేసుకొని గ్రేవీ కోసం అనమాట, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. దాన్ని ఈ కారం పేస్ట్లో వేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించాలన్నమాట. అంటే టమాటాలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న గోకరకాయ, ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇది చిటికెలో అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా చపాతీలోకి అయితే చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ గ్రేవీలో ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించేసి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కాస్త చల్లేసి సర్వ్ చేసుకోండి. ఇంకెలాంటి మసాలాలు అవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. ఇలాగ గోకరకాయ కర్రీ వండేసి నేనైతే నా నెక్స్ట్ పని మీద నేనైతే బయటికి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయంటే అసలు ఒక్కొక్క పేరు చదువుకుంటూ వెళ్తే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట. హార్డ్లీ చెప్పాలంటే నాకు ఒక 4-5 ఏమంటారు డ్రై ఫ్రూట్స్ పేర్లే తెలుసు అనమాట. అంతకు మించి తెలియదు. ఇక్కడ మాత్రం లెక్కకి మించి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అసలు కొన్ని వాటి పేర్లు కూడా చదవడం చాలా కష్టంగా ఉందన్నమాట. అట్లాంటి డ్రై ఫ్రూట్స్. ఇదైతే కివీ డ్రై ఫ్రూట్ అనమాట. మ్యాంగో కూడా డ్రై ఫ్రూట్ ఉంది. అండ్ అలాగే లీచీ ఫ్రూట్ కూడా డ్రై ఫ్రూట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అంజీర్ అంటారు కదా. అండ్ మేము పర్టికులర్గా వచ్చింది దేనికి అంటే బార్లీ గింజలకి. ఈ బార్లీ గింజలు మనకి ఏ విధంగా హెల్త్కి ఉపయోగపడతాయి అంటే వీటిని నీళ్ళల్లో ఉడికించి ఆ వాటర్ని చల్లారిన తర్వాత ఆ వాటర్ని మనం తీసుకుంటే ఏంటి అంటే యూరిన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమీ ఉండకుండా ఉంటుంది. కొంతమందికి థిక్గా యూరిన్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా వైట్గా ఎలాంటి మంట, నొప్పి, ఇబ్బంది లేకుండా ఈజీగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా ఉండడానికి ఈ బార్లీ గింజలు అయితే ఉపయోగపడతాయంట. అయితే అవి కేజీ వచ్చేసి 150 ఉన్నాయి. ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఏం లేదు, 150 కేజీ. ఒక హాఫ్ కేజీ అవి తీసేసుకొని ఇవేవో చాలా వెరైటీగా ఉన్నాయని చెప్పేసి ఒక వీడియో తీసుకొని వచ్చేసామన్నమాట. యాక్చువల్గా ఈ బార్లీ గింజలు తీసుకునేటప్పుడు తెలియదు దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎట్లా తాగాలి, ఏం చేయాలి అనేది. ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ గూగుల్ సెర్చ్ చేసి చూడాలి ఎట్లా యూజ్ చేయాలి అనేది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, విన్నాను బార్లీ గింజలని, కానీ చూడటం మాత్రం ఫస్ట్ టైము. అండ్ ఇవి మాత్రం ఎంత స్మూత్గా ఉన్నాయంటే అసలు చేతిలోకి నుంచి జారిపోతున్నాయి అనమాట. వన్స్ మన చేయి జారిందంటే ఎత్తడం అసలు కుదరని కూడా కుదరదు అనమాట. అండ్ అలాగే ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వచ్చానంటే ఇది ఒక కస్టమర్కి నేను ఒక క్లాత్ తీసుకొని కుట్టాల్సిందనమాట. దాంతోపాటు నాకు నచ్చిన ఇంకో కొన్ని మెటీరియల్ కూడా తీసుకున్నాను. అయితే ఇక్కడ కేజీ లాగా సేల్ అనమాట. నేను తీసుకున్న కేజీకి ఎన్ని మీటర్ల క్లాత్ వచ్చిందంటే మొత్తం 16 మీటర్ల క్లాత్ వచ్చిందనమాట. ఈ పింక్ది కనిపిస్తుంది కదా, మొత్తం 3 పీసెస్, ఒక్కొక్కటి 2 మీటర్లు ఉందన్నమాట. అండ్ అలాగే ఈ బ్లాక్ కూడా వచ్చేసి 2 మీటర్స్, ఒకటి 2 మీటర్స్ కంటే ఎక్కువే ఉంది. దాదాపు ఎక్కువ శాతం 2 మీటర్సే ఉంటుంది. ఇన్ కేస్ కొంచెం ఎక్కువ వచ్చిందనుకో మనకు లక్కీ అనమాట.
ఒకటి మాత్రం దాదాపు 3 మీటర్స్ దాకా ఉంది. మిగతా 2 2 మీటర్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి 2 మీటర్స్ ఉంది. ఇది కూడా వచ్చేసి 2 మీటర్స్ ఉందన్నమాట. చూడండి క్లాత్ ఎంత షైనీగా ఎంత స్మూత్గా ఉందో. అసలు దీంతో పిల్లలకు ఫ్రాక్ కుట్టారనుకోండి ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతారంటే పిల్లలు అంత కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ అలాగే దీని షైనీ దీని స్మూత్నెస్ చూస్తే మీకు గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. మీరు ఎలాంటి డిజైన్ పెట్టి కుట్టించిన ఫ్రాకు చూడటానికి మంచి లుక్ ఉంటుంది. నైట్ టైం పార్టీ టైంలో వేసుకున్నారనుకోండి అసలు ఆ లుక్కే మారిపోద్ది అనమాట. ఈ క్లాత్ దీన్ని టిష్యూ క్లాత్ అంటారు. ఇప్పుడు మన ఆన్లైన్లో చాలా ట్రెండీగా నడుస్తున్న శారీస్ ఏంటి అంటే ఈ టిష్యూ శారీస్. అలాగని ఇది చాలా హార్డ్గా లేదండి. మంచిగా ఇట్లా ఏమంటారు జారిపోయే విధంగా ఫ్లోయీగా చాలా బాగుందనమాట. అండ్ అలాగే ఇక్కడ మొత్తం మనకి పేస్టల్ కలర్సే ఉంటాయన్నమాట. లైట్ కలర్సే ఓన్లీ. చూడటానికి చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఈవిడ అసలు ఇది ఎలా కుట్టారు మీరు ఏం వేశారు దీన్ని ఎట్లా తీసిరని ఒకటే ఆవిడ నన్ను పోయిన కాంచి గుచ్చి గుచ్చి అడుగుతుంది. ఇది మాకు కూడా గుట్టిస్తారా ఎంత గుట్టిస్తారా అని అడుగుతుంది. ఈ అమ్మాయి దాదాపు నాకు 4-5 ఇయర్స్ నుంచి పరిచయం కాబట్టి ఆ చనువుతో అడుగుతుందనమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు ఎలాంటి కాంబినేషన్లోనైనా ఎలాంటి శారీస్ అయినా పెట్టుబడులకు కానివ్వండి, పార్టీ వేర్స్ కానివ్వండి, పెళ్ళికి కానివ్వండి అన్ని రకాల బట్టలు అయితే ఇక్కడ దొరుకుతాయన్నమాట. నెట్వి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ అలాగే ఆ ర్యాక్లో ఫోల్డ్ చేసి కనిపిస్తున్నవి ఏంటి అంటే పీసెస్ అనమాట. అది మీటర్ ఉండొచ్చు, మీటర్‌న్నర ఉండొచ్చు, 2 మీటర్లు ఉండొచ్చు అనమాట. ఇవి మనకి శారీస్ మీదకి బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట డిఫరెంట్‌గా. చూడండి ఇది కూడా ఎంత బాగుందో. స్టార్టింగ్ అయితే మనకి 20 రూపీస్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం ప్రైస్ పెంచారనమాట. 40 ఆర్ 50 అది కూడా తక్కువే కదా. చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. నేను దాదాపు నా షాప్లో స్టిచ్ చేసే ఫ్రాక్స్ మొత్తం కూడా మెటీరియల్ ఇక్కడి నుంచే తీసుకొస్తాననమాట. విత్ లైనింగ్తో సహా ఇక్కడనే తీసుకొస్తాననమాట. రీసెంట్లీ నేను బటర్ఫ్లై ఫ్రాక్ కుట్టాను కదా, అది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి నాకు వచ్చేసి 150కే వచ్చిందనమాట. నేను ఆ ఫోటో కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను మీకు. నేను ఇందులో కొన్న క్లాతులతోటి ఒకటైతే ఫుల్ హ్యాండ్స్ తోటి బ్లౌజ్ కుట్టినా అనమాట. మిగతా క్లాత్ మొత్తాన్ని ఏం చేసా ఏం ఫ్రాక్స్ కుట్టాను అనేది ముందు పోస్ట్ చేస్తా. మీకు గనక కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను కొన్న ఈ కేజీ క్లాత్స్ మొత్తం నాకు 16 మీటర్లకు పైగా వచ్చిందనమాట. వీటితోటి ఏమేమి చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.